హలో అండి, వెల్కమ్ టు మాలి చిగురు స్టోరీస్. ఈరోజు కథ నలుగురు రాకుమారులు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. సింధుబా నగరాన్ని వీరప్రతాపుడు పాలిస్తున్నాడు. ఆయనకు నలుగురు భార్యలు. పెళ్లి మీద పెళ్లి చేసుకున్న సంతానం మాత్రం కలగలేదు. వీరప్రతాపుడు తన భార్యలకు సమానంగా ప్రేమిస్తూ సంతానం కలిగే శుభ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి సమయంలో ఆ రాజ్యానికి మంత్రసిద్ధుడైన ఒక యోగి వచ్చాడు. రాజు చేత పాయసంతో హోమం చేయించాడు. మిగిలిన పాయసాన్ని రాణులతో కలిపి భుజించమని రాజుకు చెప్పాడు. దక్షిణ నాయకుడు కావటం వల్ల వీరప్రతాపుడు ఆ పాయసాన్ని నలుగురు భార్యలకు సమానంగా పంచిపెట్టాడు. ఆ పాయస ప్రభావంతో నలుగురు భార్యలు ఒకేసారి గర్భవతులయ్యారు. 10వ మాసంలో ఒక్కరోజునే నలుగురు రాకుమారులను కన్నారు. వీరప్రతాపుడు నలుగురు రాకుమారులకు విజయ, భాను, రామ, చంద్రు అని పేర్లు పెట్టాడు. నలుగురు శుక్లపక్ష చంద్రుడిలాగా దినదినాభివృద్ధి చెందుతూ పెరిగారు. తగిన వయస్సులో విద్యాభ్యాసాలను కూడా పూర్తి చేసుకున్నాడు. అంతలోనే వారికి యవ్వన ప్రాయం వచ్చింది. వీరప్రతాపుడు తన కుమారులను తగిన కన్యల కోసం దేశాలకు దూతలను పంపించి యువరాణుల చిత్రపటాలను తెప్పించాడు. వాటిలో నుంచి ఉత్తమ లక్షణాలు కలిగిన 4 చిత్రపటాలు తీసుకుని ముందుగా పెద్దరాణి వద్దకు వెళ్ళాడు. ఆ నలుగురి చిత్రాలలో రాణికి వివరించి చెప్పి, వీరిలో నుంచి నీకు నీ రాకుమారునికి తగిన అమ్మాయిని ఎంచుకో అని చెప్పాడు. అప్పుడు ఆమె పద్మగంధిని తన కోడలిగా ఎంపిక చేసుకుంది. ఆ చిత్రపటాన్ని పెద్దరాణికి ఇచ్చేసి మిగిలిన వాటితో రెండో రాణి వద్దకు వెళ్ళాడు మహారాజు. 3 తెచ్చారు, 4వ పటం ఏది అని ప్రశ్నించింది రెండో రాణి. ఆ అమ్మాయిని పెద్దవాడికి నిశ్చయించాం అని సమాధానమిచ్చాడు ప్రతాపుడు. అంటే అన్ని విధాలుగా బాగున్న సంబంధాన్ని పెద్దావిడ కొడుక్కి కట్టబెట్టి మిగిలినవి మా ముఖాన పడేస్తారన్నమాట. అవసరం లేదు. మీకు మాపై అనురాగం ఉంటే ఆ సంబంధాన్నే నా కొడుక్కి కుదర్చండి, లేదంటే ఈ 3 పటాలు పెద్దావిడికి ఇచ్చేయండి అన్నదామె. రెండవ రాణి మంకు పట్టు పట్టడం వల్ల చేసేదేమీ లేక వీరప్రతాపుడు పెద్దరాణికి ఇచ్చిన పద్మగంధి చిత్రాన్ని ఏదో విధంగా వెనక్కి తెప్పించాడు. కానీ ఈలోగా జరిగిందంతా మిగిలిన 2 రాణులు కూడా తెలిసిపోయింది. దాంతో వాళ్ళు కూడా పద్మగంధినే తమ కోడలిగా చేయాలని పట్టుపట్టారు. వాళ్ళ మధ్య తగువు తీర్చలేక వీరప్రతాపుడు తల పట్టుకున్నాడు. చివరికి ఆ 4 చిత్రపటాలను పక్కన పాడేశాడు. తన 4 కుమారులను పిలిచి, నాయనలారా, మీకు వివాహం చేయాలని నేను ఉత్తమ వంశాలకు చెందిన రాజపుత్రికలను ఎంపిక చేశాను. కానీ మీ తల్లులు మధ్య వివాదాన్ని పరిష్కరించలేకపోయాను. ఆ సంగతి వదిలేద్దాం. మీ అందరికీ కావలసినంత ధనం ఇస్తాను. మీరు కొంతకాలం దేశాటనం చేయండి. కోరిన కన్యలను వివాహం చేసుకుని ప్రయోజకులై తిరిగి రండి అని చెప్పాడు. తండ్రి ఆజ్ఞతో రాకుమారులందరూ శుభముహూర్తంలో దేశాటనకు బయలుదేరారు. సరిగ్గా 7 ఏడాది తర్వాత అదే రోజున కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. నలుగురిలో మొదటివాడైన విజయుడు ఉత్తమ శ్వానాన్ని అధిరోహించి తూర్పు దిక్కుగా 10 రోజుల పాటు అలుపెరగకుండా ప్రయాణించాడు. 11వ నాడు చీకటి పడే వేళకు ఒక పట్టణానికి చేరుకున్నాడు. ఊళ్ళోకి వెళ్లే ముందుగా ఒక చావిడి కనిపించింది. ఆ రాత్రికి అక్కడే తలదాచుకోవచ్చని గుర్రాన్ని కట్టేసి ఒక చోట నేల శుభ్రపరుచుకొని కూర్చున్నాడు. అంతలో దూరంగా కొంత వెలుగు కనిపించింది. అక్కడెవరో మనుషులు ఉండవచ్చని వెళ్ళి చూడబోతే అదో శ్మశానం. అయ్యో, తెలియక వల్లకాటిలోకి ఇంతసేపు కూర్చున్నానా? ప్రేత కర్మల కోసం ఈ చావిడిని కట్టి ఉంటారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికో పోవటం ఎందుకు, తెల్లవారిన తర్వాతే చూసుకుందాం అనుకుని ఆ రాత్రి నిద్రపోకుండా జాగారం చేస్తున్నాడు విజయుడు. నడి రాత్రిలో ఒక మూల ధబేల్మని చప్పుడయింది. అటువైపు పరిగెత్తికెళ్ళి చూసేసరికి అక్కడ కోటగోడ కనిపించింది. దాని ప్రక్కనే ఒక పెట్టె పడి ఉంది. శ్మశానంలో మండుతున్న ఒక కొరువిని తీసుకువచ్చి ఆ పెట్టె తెరిచాడు విజయుడు. అందులో
ఒక యువతి మూర్ఛపడి ఉంది. నాడి బలహీనంగా కొట్టుకుంటున్నది. విజయుడు వెంటనే తనకు తెలిసిన వైద్యం అందించాడు. ప్రాణగండమైతే తప్పింది, కానీ పెట్టెలో నుంచి బయటకు తీసిన తర్వాత నిలబడలేక మళ్ళీ సోలిపోయింది. మెల్లగా ఆమెను చావిడి వరకు తీసుకుని పోయి తెల్లవారే వరకు ఆగాడు విజయుడు. అటుపైన గుర్రంపై పడుకోబెట్టి మెల్లగా నడిపించుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు. ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి, అయ్యా, మేము బాటసారులం. ఈమె నా భార్య. అనుకోకుండా జబ్బు పడింది. మీరు అనుమతిస్తే 2 రోజులు మీ ఇంట్లో ఉండి వైద్యం చేయిస్తా అని కోరాడు. ఆ బ్రాహ్మణుడు అందుకు సమ్మతించి ఒక గది చూపించాడు. ఆ యువతిని అందులో ఉంచి పగలంతా ఆమెకు అనేక ఉపచారాలు చేశాడు విజయుడు. ఆ సాయంత్రానికి ఆమెకు స్పృహ వచ్చింది. అయ్యా, మీరెవరు? ఈ ఇల్లెవరిది? నేనిక్కడికి ఎలా వచ్చాను అని ప్రశ్నించింది ఆమె. అప్పుడు విజయుడు, తరుణి, నేను సింధుభారాజ్యాన్ని ఏలే వీర ప్రతాపుని కుమారుణ్ణి. పెళ్లాడేందుకు తగిన కన్య కోసం అన్వేషిస్తూ ఈ దేశానికి వచ్చాను. తెలియక శ్మశానంలో తలదాచుకున్నాను. నిన్న రాత్రి ఎవరో నిన్ను పెట్టెలో ఉంచి కోటగోడపై నుంచి పారవేశారు. నేనే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అని తన గురించి వివరంగా చెప్పాడు. ఆమె మౌనాన్ని చూసి, ఇంతకు నువ్వెవరు? ఎవరు నిన్నలా పెట్టెలో బంధించారు అని ప్రశ్నించాడు. ఆర్య, నా పేరు హేమ. నేను ఈ పట్టపురాజు బలవర్ధనుల వారి కుమార్తెను. నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. మా తండ్రి గారు ఇటీవలే వినీతి అనే ఆమెను 2వ పెళ్లి చేసుకున్నారు. కాపురానికి వచ్చినప్పటి నుంచి ఆమెకు నా మీద పట్టరాని ఈర్ష్య ఉండేది. 2 రోజుల కిందట మా తండ్రి గారు వేటకు వెళ్ళారు. నిన్న రాత్రి మా సవతి తల్లి నన్ను తన మందిరానికి పిలిపించి నేను వద్దంటున్న ఏదో పలహారం చేతికిచ్చి తినమని బలవంతం పెట్టింది. నాకు అనుమానం కలిగింది. తినకుండా మూటగట్టుకున్నాను. ఆమె నన్నంతటితో విడిచిపెట్టకుండా గంధము పూయించి పువ్వులు ముడిచి ఏదో పరిమళ ద్రవ్యం తీసుకువచ్చి వాసన చూపించింది. నాకు వెంటనే స్పృహ తప్పింది అని తన కథను వివరించిందామె. అయితే నీకు స్పృహ తప్పించి కడ తెర్చాలనే ప్రయత్నం చేసిందన్నమాట. కొన ఊపిరితో నా కంట పడ్డావు కనుక కోలుకోగలిగావు అని ఆ కథను పూర్తి చేశాడు విజయుడు. ఆమె తన 2 చేతులు జోడించి, ప్రాణదాత, నేను మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళలేను. నన్ను మీరు చేపట్టగలిగితే పాదదాసినై సేవిస్తాను అన్నది. ఆమె గుణం, రూపం విజయుని మనసు తొలిచూపుల్లోనే ఆకర్షించాయి. తన మనసులోని మాటనే ఆమె అభ్యర్థన రూపంగా చెప్పినందువల్ల వెంటనే పాణిగ్రహణం చేశాడు గంధర్వ పద్ధతిలో. అప్పటికప్పుడే వారిద్దరూ భార్యాభర్తలైపోయారు. ఆ మరునాడు అంగడికి వెళ్ళిన విజయుడు కొద్దిసేపటికే ఆదుర్దగా వెనుగు తిరిగి వచ్చాడు. హేమా, నిన్ననే మీ తండ్రి వేట నుంచి తిరిగి వచ్చారట. నువ్వు ఎవరితోనో లేచిపోయావని మీ సవతి తల్లి పుకారు పుట్టించిందట. నిన్ను నీ ప్రియునితో పాటు బంధించి తెస్తే గొప్ప బహుమానం ఇస్తానని మీ తండ్రి భటులను నియోగించారట. ఇప్పుడు మనం నిజం చెప్పినా నమ్మరు. వీలైనంత వేగంగా ఈ పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనం అన్నాడు. ఆమెకు పురుషునిలాగా మారు వేషం వేయించి అప్పటికప్పుడు ప్రయాణం కట్టించాడు. కొన్ని దినాల పాటు ఎక్కడా ఆగకుండా అతి వేగంగా ప్రయాణించి వాళ్ళిద్దరూ మరో పట్టణానికి చేరుకున్నారు. అక్కడో సత్రంలో బస చేసి ఉండగా హేమ ఇలా ప్రశ్నించింది. నాథ, ఇంకా మనం ఎన్ని రోజులు ఈ కష్టాలు పడాలి? మనకు సుఖాలు దక్కేదన్నాడు. విజయుడు చిరునవ్వుతో ఆమె చేతిని పట్టుకుని, హేమ, రేపటితో మన కష్టాలు తీరాయని భావించు. ఈ దేశపు రాజు సరసుడని విన్నాను. రేపే వెళ్ళి ఆయన దర్శనం చేస్తాను. రేపు సాయంత్రానికల్లా నీ వళ్ళంతా బంగారుమయం చేస్తాను. నిన్ను 7 అంతస్తుల మేడలో పట్టపరుపుల మీద కూర్చోబెడతాను అని ఓదార్చాడు. సరిగ్గా విజయుడు పై మాటలు చెబుతున్న సమయంలోనే సత్రపు గది కిటికీకి అవతల వైపు రహదారిపై ఒక ఆయన నిలబడి ఉన్నాడు. అతడు మరెవరో కాదు, మారు వేషంలో ఉన్న ఆ దేశపు రాజు భీమవర్మ. విజయుని మాటలు ఆయన చెవిలోనే పడ్డాయి. ఇతగాడెవరో అసాధ్యుడిలా ఉన్నాడు. నన్ను చూసిన మరుక్షణంలోనే బంగారం కురిపిస్తానంటున్నాడు. చూద్దాం. ఈ మాటలన్నీ డాంబికాలో యథార్థాలో అనుకుంటూ కోటలోకి తిరిగి వెళ్ళాడు. తెల్లవారుతూనే సత్రంలో
విడిది చేసిన విదేశీ దంపతులలో మగవాడిని మర్యాదపూర్వకంగా సభకు ఆహ్వానించి తీసుకురండి అని ఆ భటులను ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం తన వద్దకు వచ్చిన భటులను చూసి విజయుడు ఆశ్చర్యపోయాడు. వెతకబోయిన తీగ కాలికి తగలటం అంటే ఇదే కాబోలు అనుకుని రాజసభకు తగినట్లుగా హుందా అయిన వేషధారణలతో వెళ్ళాడు. అప్పటికే సింహాసనం పైన కూర్చొని ఉన్న భీమవర్మకు వినయంగా నమస్కరించాడు. ఆయన ఏమీ మాట్లాడకుండా తనకు సమీపంలోని ఒక ఆసనాన్ని చూపించి కూర్చోమని సైగ చేశాడు. ఆ తర్వాత విజయుని వంక చూడకుండానే సభ నిర్వహించాడు. మధ్యాహ్న వేళ సభ చాలించి భీమవర్మ సింహాసనంపై నుంచి పైకి లేచాడు. ఆయన వెంట రాజమందిరం వరకు కొందరు అనుసరించారు. అలా అనుసరించిన వారంతా 5 ద్వారాలు దాటి వెళ్ళేసరికి ఆగిపోయారు. మంత్రి ఒక్కడే 6వ ద్వారం వరకు వెళ్ళాడు. విజయుడు మాత్రం 7వ ద్వారం వరకు వెళ్ళాడు. అప్పుడు కూడా భీమవర్మ తనతో ఏమీ మాట్లాడకపోవటం వల్ల విజయుడు తానే కల్పించుకున్నాడు. మహారాజా, ఇక సెలవు ఇప్పిస్తే వెళ్ళి వస్తాను అన్నాడు. అలాగే వెళ్ళిరండి అన్నాడు భీమవర్మ. వెనుకటి ద్వారాల నుంచి ఇదంతా చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈయనెవరో రాజుగారికి బాగా సన్నిహితుడై ఉండాలి అనుకున్నారు. విజయుడు అక్కడి నుంచి బయటకొస్తూనే ఎవరక్కడ అన్నాడు గంభీరంగా. పక్కనే ఉన్న మంత్రి ముందుకు వచ్చి నేను అని మెల్లగా సమాధానమిచ్చాడు. కుడి చేతి పిడికిలి మూసి నడుముపై ఉంచుకొని వీరత్వం ఉట్టిపడుతూ ఉండగా పైనుంచి కిందికి ఒకసారి చూసి, నువ్వేనా మంత్రివి? మాకిప్పుడు పారలు, గుణపాలు వగైరా సాధనాలతో పాటు కూలివాళ్లు కావాలి. భూమి కొలతలకు వాడే గొలుసులు కూడా కావాలి. 300 మంది భటులు కూడా నా వెంట రావాలి అన్నాడు విజయుడు. చిత్తం ప్రభు, ఒక్క అరఘడియలో ఏర్పాటు చేస్తాను అని అక్కడ నుంచి వెళ్ళాడు మంత్రి. ఆయన మాటిచ్చిన విధంగానే విజయుడు కోరిన ఇన్ని ఏర్పాట్లయ్యాయి. గుర్రాన్నెక్కి భటులను అనుసరిస్తూ ఉండగా అన్ని వీధులు తిరుగుతూ ఓ పెద్ద భవంతి ముందు ఆగాడు విజయుడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.